ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనము. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. Be ye strong therefore, and let not your hands be weak, for your work shall be rewarded. మన దేవుడు బలవంతుడు, శక్తిమంతుడు. ఆయన పిల్లలమైన మనం కూడా బలవంతుల వలె ధైర్యము కలిగి జీవించాలి. అంతేగాని ప్రతి చిన్న విషయంలోనూ సమస్యలోనూ నీ ధైర్యమును విడిచిపెట్టి బలహీనులుగా జీవించకూడదు. ఆయనను నమ్ముకున్న వారు ఎవ్వరును ఎన్నడూను సిగ్గునందలేదు. ఎందుచేతనంటే ఆయనను నమ్ముకున్న బిడ్డలను ఎప్పటికీ విడిచిపెట్టువాడు కాదు నా దేవుడు. నీ కార్యములు నెరవేర్చబడాలి అంటే ధైర్యము వహించి ఒక్క అడుగు నీవు ముందుకు వేస్తే ఆయన నీలో ఉండి 100 అడుగులు ముందుకు వేయుటకు నీ కొరకు సిద్ధపడి ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ మనము ఆ ఒక్క అడుగు దేవునిలో వేసి ముందుకు సాగలేక వెనుక అడుగు వేస్తూ నీ ఆలోచనలతో సతమతమవుతూ ఎక్కడ ఉన్నావో అక్కడే నిల్చుని చూస్తూ ఉన్నావు. ఇప్పటికైనా సమయం మించినది లేదు. నీ బలము ఎవరో కాదు, ఒక్క యేసయ్య మాత్రమే అని అది వదిలిపెట్టి నా బంధువులే నా బలం, నా స్నేహితులే నా బలం, నా కుటుంబమే నా బలం, నా ఆస్తి, నా కులం, నా మతం, నా ఉద్యోగమే నా బలం అని నీవనుకుంటే కనుక అది 100% తప్పే. ఆయనే మన బలము. ఆయన బలమును ఆశ్రయించినట్లయితే నీ కార్యము సఫలపరిచేది ఆ బలవంతుడైన దేవుడే. నీవు లోకాన్ని అస్సలు నమ్మద్దు. అది ఈరోజు ఒక రంగుల వలయం, రేపు ఒక మాయాజాలం. అమెరికాలోని లాస్ ఏంజల్స్ను చూడండి, దాని గతి ఏమైంది? మహావైభోగమైన పట్టణం, దాని మించిన స్థితి వేరే పట్టణాలకు లేదు. కానీ ఏమైంది? అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, లోకములోనిదంతయు నశించిపోతాయి, కానీ మన దేవుడు సజీవుడు, ఆయన మాట సత్యము, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేవాడు. ఏదైనా చెట్టుకు ఆయన సత్యవంతుడు, ఆయన బలవంతుడు. నిరంతరం ఆయన మాట నిరంతరం, ఆయన నిత్యుడు, సజీవుడు, ఏకరీతిగా ఉండేవాడు. కనుక ఆయన బలమును ఆశ్రయించి ధైర్యము వహించు. ఆయనే నీ కార్యములు సఫలపరచును గాక. ఆమెన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ ఉదయకాల సమయంలో నీ వాగ్దానాన్ని వినుచున్నారో నాయనా, నీ చిత్త ప్రకారం, నీ మాట ప్రకారం వారు నడుచుకునే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. అవును దేవా, బలవంతుడైన దేవుని మేము ఆశ్రయించామనే నమ్మకంతో వారు జీవించే కృపను, అట్టి ధైర్యాన్ని వారికి దయచేయండి. ప్రార్థన అవసరం ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలు, అక్రతలను ముందుగా ఎరిగిన దేవా, సమయానుకూలంగా వారి అవసరతలను తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావాన్ని మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.